అరగుండు వెతక ఏమిటి అహంకారం చేస్తా ఏ నువ్వు తోక దాడిస్తున్నావా పేక తెగ్గొస్తాను జాగ్రత్త నోరు ముయిస్తాను స్పీడ్గా చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును నోరు ముయ్యమన్నారు ఎందుకు చెప్పానో అర్థం చేసుకో ఓ సామాన్య కుటుంబీకుడు సుబ్బారావు తల తాకట్టు పెట్టి ₹1,00,000 తెచ్చి రైలు ఇంజన్లో బొగ్గేసే పాల లాంటి నీ చేతుల్లో పోస్తే ఆ డబ్బు శుభ్రంగా ఇంట్లో ఇనపెట్టెలో దాచుకుని ఇప్పుడు డబ్బు ఇవ్వలేమంటావా ఏయ్ ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా శవం మీద మరమరాలు ఎలుగుతున్నవాడు మొహలా మొహం చూడు గోవిందో ఇంతకన్నా ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడమంటే నిన్ను నిన్ను పంతే ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో నువ్వు పీకేదేంట్రా పిచ్చి కుంక నేనే మానేస్తున్నాను ఉద్యోగం మంచితనం మానవత్వం లేని దగ్గర పనిచేయటం కంటే ఓ గోచి పెట్టుకున్న 4 పందులు పెట్టుకున్న గౌరవంగా మనసు బతకొచ్చు వస్తా అలా నిప్పులు తొక్కిన గాడిలా ఓనర్ పెట్టకు నరాలు తెగిపోతాయి చూడు ఇప్పటికైనా ఎవరికైనా ఇంత సహాయం చేయటం నేర్చుకో నీతో పాటు పైకి వచ్చే